आज हम ये सीखेंगे कैसे आप स्टॉक मार्केट से 5 से 10 लाख आप महीने का प्रॉफिट कर सकते हैं, वो भी 85% एक्यूरेसी के साथ। స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ పేర్ల మీద చాలా మంది ఫ్రాడ్లు ఈ మధ్యన చాలా కోర్సెస్ అనేవి రన్ చేస్తున్నారు అండ్ దాని వల్ల కొన్ని వందల కోట్ల స్కామ్ అనేది జరిగింది. Daily 50,000 rupees kamao in just 5 minutes with a secret in Pakistan. మరి ఇంతమంది స్కామర్లలో మనం ఒక మంచి రైట్ మెంటర్ని ఎలా చూస్ చేసుకోవచ్చు? ఏదైనా ఫిల్టరేషన్ క్రైటీరియా ఉందంటే ఎస్, నేను ఒక 10 పాయింట్ ఫిల్టరేషన్ క్రైటీరియా మీకు ఇస్తాను. దాని తర్వాత మీరు ఎవరిని ట్రస్ట్ చేయొచ్చు అన్న క్లారిటీ మీకు అనేది వచ్చేస్తుంది. దీంట్లో ఫస్ట్ ఫిల్టర్ ప్రాఫిట్ మార్కెటింగ్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక కోర్స్ సెల్లర్ అవ్వచ్చు, మెంటర్ అవ్వచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, వచ్చి నా స్టూడెంట్స్ ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు, నేను ఇంత డబ్బులు సంపాదిస్తున్నాను, మీరు ఒక 5,000, 10,000, 20,000తో రండి, మీకు ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్ గా ఇంత డబ్బులు సంపాదించి పెడతాము అని చెప్పి ఎవరైనా సరే ఇలాంటి యాంగిల్ తో కనుక మిమ్మల్ని అప్రోచ్ అవుతూ వాళ్ళ కోర్సెస్ కనుక అమ్ముతున్నారు అనుకుంటే అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మేజర్ రెడ్ ఫ్లాగ్. ఎందుకనంటే స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్స్ అనేవి కన్సిస్టెంట్ అస్సలు కాదు. ఎవరైనా సరే సిస్టమ్స్ అవ్వచ్చు, డిసిప్లిన్ అవ్వచ్చు, కన్సిస్టెన్సీని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని మీరు నమ్మొచ్చు. కానీ డైరెక్ట్ గా నా స్టూడెంట్స్, చిన్నపిల్లలు ఎవరు పడితే వాళ్ళు సంపాదించేస్తున్నారు, మీరు కూడా సంపాదించగలుగుతారు అని ప్రామిసెస్ చేసే వాళ్ళతో 100% మీరు ఫస్ట్ స్టెప్ లో దూరం ఉండాలి. సెకండ్ ఫిల్టర్ వచ్చేసి క్యాపిటల్ రియాలిటీ. ఒక రైట్ మెంటర్ లేకపోతే ఒక రైట్ ట్యూటర్ మీకు మార్కెట్ లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎంత క్యాపిటల్ తో మీరు రావాలి అని చెప్పి ఆనెస్ట్ గా, రియలిస్టిక్ గా మీకు ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి సెట్ చేస్తారు. 5,000, 10,000, 20,000తో మీరు సంపాదించలేరు, మినిమం 1,00,000, 2,00,000 కంపల్సరీ ఉండాల్సిందే అని ఎవరైతే మీకు స్ట్రాంగ్ గా చెప్పి మీరు మార్కెట్ కి సూట్ అవుతారా, మీరు సూట్ అవ్వరా అని ఎలా డిసైడ్ చేసుకోవాలి అన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఆ డైరెక్షన్ కానీ కనుక ఆ మెంటర్ ఆర్ ట్యూటర్ ఇవ్వకపోతే అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. వాళ్ళ నుంచి కూడా మీరు దూరం ఉండాలి. అండ్ మీరు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే మన A to Z ప్లేలిస్ట్ లో మీకు స్ట్రాటజీస్ అవ్వచ్చు, ఫండమెంటల్స్ ఏవైనా సరే అవి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందర అన్నిటికంటే ఫస్ట్ నేను చేసిన వీడియో మీరు క్యాపిటల్ కరెక్ట్ గా ఎంత ఉండాలి అని చెప్పి మీకు క్లారిటీ అనేది ఇచ్చాను. అట్లీస్ట్ 2 లక్షలు లేకుండా మీరు ట్రేడింగ్లోకి రాకండి. నాకు తెలుసు ఇది చాలామందికి డిసప్పాయింటింగ్గా ఉండొచ్చు. నా దగ్గర 10-20 వేలు ఉన్నాయి, నేను వచ్చి మార్కెట్లో ఏదో ఒకటి చేసేద్దాము అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎవ్వరూ కూడా మార్కెట్లో సక్సెస్ఫుల్ అవ్వలేరు. మార్కెట్ మిమ్మల్ని బయటికి పుష్ అవుట్ చేసేస్తుంది, త్రో చేసేస్తుంది. 30,000 ఎగరగొట్టేస్తారు, 20,000 ఎగరగొట్టేస్తారు, మళ్ళీ ఇంకొక 20,000 తీసుకొస్తారు, అది ఎగిరిపోతుంది. సైకలాజికల్గా మీరు స్ట్రాంగ్గా ఉండి, స్టేబుల్గా ఉండి మార్కెట్లో లాంగ్ టర్మ్ వరకు నిలబడాలి. యాజ్ అ టెస్ట్ బ్యాట్స్మెన్గా స్టాక్ మార్కెట్లో ట్రైనింగ్ అంటే టెస్ట్ క్రికెట్ లాగా, T20 కాదు ఇవాళ వచ్చాము రేపు పోయామని చెప్పి లాంగ్ టర్మ్ 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు మనం మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి అని అంటే, ఆ సైకాలజీ ఇంటాక్ట్ ఉండాలంటే మినిమం 2 లక్షల రూపాయలు క్యాపిటల్ మీ దగ్గర లేకపోతే మీరు ట్రేడింగ్ని కన్సిడర్ అనేది చేయకండి. తర్వాత థర్డ్ ఫిల్టర్ వచ్చేసి టైమ్ లైన్స్. అంటే మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఎన్ని మంత్స్ కి లేకపోతే ఎన్ని ఇయర్స్ కి మీరు కన్సిస్టెంట్ గా ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వగలుగుతారు అని చెప్పి మీకు ప్రాపర్ గా రియాలిటీతో చెప్పగలగాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి స్టాక్ మార్కెట్ లో నెలలో మీరు సంపాదించవచ్చు, మీరు ఇవాళ రండి రేపటి నుంచే మీకు ప్రాఫిట్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ రియాలిటీ ఏంటి? స్టాక్ మార్కెట్ లో మీరు 100% ఫోకస్ తో మీరు 9 o'clock నుంచి 3:30 వరకు కూర్చొని ట్రేడ్ చేస్తే కూడా మినిమం 6 months పడుతుంది మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో అని పూర్తిగా అర్థం కావడం కోసం. అండ్ అగైన్ మీరు కన్సిస్టెంట్ గా వేరే జాబ్స్ అవ్వచ్చు, కెరియర్స్ అవ్వచ్చు, అన్ని ఆపేసుకొని స్టాక్ మార్కెట్ లో ఫుల్ టైమ్ గా సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే కూడా మినిమం 2 to 3 years అయితే గ్యారంటీ పడుతుంది. సో మినిమం అంత టైం పడుతుంది అని మీకు ఆనెస్ట్ గా ఎవరైనా చెప్పట్లేదు అని అనుకుంటే వాళ్ళు కూడా రెడ్ ఫ్లాగ్, వాళ్ళని కూడా దూరం పెట్టాలి. నెక్స్ట్ ఫోర్త్ ఫిల్టర్ వచ్చేసి PNL ట్రాన్స్పరెన్సీ. ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ లేకపోతే మెంటర్ వాళ్ళ PNL వాళ్ళు ప్రాఫిటబుల్ అని ప్రూవ్ అనేది చేసుకోగలగాలి. సో దానికి PNL స్క్రీన్ షాట్స్ కాదు, వాళ్ళు వాళ్ళ బ్రోకర్ టర్మినల్లో లాగిన్ అయ్యి PNL స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసి మీకు ఇవ్వడము, లేకపోతే ITR రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రము ఇలాంటివి చూపించడం అనేది జరగాలి. బట్ కొన్ని ఎడ్జ్ కేసెస్లో ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ ఫీడ్ మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మాకు కంపెనీ ఉంది, మాకు ప్రోడక్ట్ ఉంది కాబట్టి మేము లైవ్గా సోషల్ మీడియాలోకి వచ్చి మీకు అన్ని PNL స్టేట్మెంట్స్ చూపించలేము. అది మార్కెటింగ్ యాక్టివిటీ కింద సెబీ అనేది మమ్మల్ని బ్లాక్ చేస్తుంది. కానీ మీరు నిజంగా నా PNL అవ్వచ్చు, మా కంపెనీ PNLs కానీ తెలుసుకోవాలి అని అనుకుంటే మా టీమ్కి రీచ్ అవుట్ అవుతే 1-on-1 షేర్ చేసుకునే ఆప్షన్ ఉంది, కానీ పబ్లిక్గా రివీల్ చేయలేము. బట్ మీరు ఒకవేళ
అలాగే కోర్స్ కానీ వెబినార్స్ కానీ తీసుకుంటున్నారు అనుకుంటే ఆ మెంటర్ని ఆ ట్యూటర్ని లైవ్గా పిఎన్ఎల్ రిపోర్ట్స్ అడగండి. అండ్ అది చూపించలేకపోతే అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి లాసెస్. అంటే ఒక ట్రేడర్ ఓన్లీ ప్రాఫిట్సే చూపిస్తున్నారా, లాసెస్ కూడా చూపిస్తున్నారా? ఏదైతే ఈక్విటీ కర్వ్ ఉంటుందో ఒక వీక్ ప్రాఫిట్ వస్తుంది, ఒక వీక్ లాస్ వస్తుంది, లేదా మంత్లీ ప్రాఫిట్స్ వస్తాయి, మంత్లీ లాసెస్ వస్తాయి, క్వార్టర్లీ లెవెల్లో ప్రాఫిట్స్ వస్తాయి, క్వార్టర్లీ లెవెల్లో లాసెస్ వస్తాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్స్ అనేది ఉంటే పర్వాలేదు. సో మీకు అన్ని ప్రాఫిట్సే చూపించి రోజీ పిక్చర్ చూపిస్తున్నారా? లేదు అని అంటే నిజంగా లాసెస్ వస్తాయి, అది పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అని చెప్పి లాసెస్ ని ఓపెన్ గా చెప్తూ ఆ లాసెస్ ఎందుకు వచ్చాయి అన్న లాజిక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకుంటే అలాంటి ట్రేడర్ ని లేదా మెంటర్ ని మీరు ఫోకస్ అనేది చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి లాజిక్ నేర్పిస్తున్నారా, సిగ్నల్స్ ఇస్తున్నారా? సో మీరు చాలా రకాల కోర్సెస్ అవ్వచ్చు, మెంటర్షిప్స్ లో అవ్వచ్చు, మీరు చూడొచ్చు ఒక స్పెసిఫిక్ ట్రేడింగ్ స్ట్రాటజీ మీకు ఇచ్చేస్తారు. ఇచ్చేసి అది ఎందుకు వర్కౌట్ అవుతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది అనే లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. జస్ట్ స్ట్రాటజీ ఇస్తారు, మీరు గుడ్డిగా చేసేసేయండి మీకు ప్రాఫిట్స్ వస్తాయి అంటారు. లేదు అని అంటే మీరు కోర్స్ తీసుకున్నారు కదా, మీకు ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ మీకు కొన్ని ట్రేడింగ్ సిగ్నల్స్ ఇస్తాము, టిప్స్ ఇస్తాము, మీరు దాన్ని ఫాలో అవ్వకని ప్రాఫిట్ అయిపోండి అని చెప్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మిమ్మల్ని వాళ్ళ మీద డిపెండెంట్ గా ఉంచుకుంటున్నారు. రేపు పొద్దున వాళ్ళు వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? సో అలా కాకుండా ఎవరైతే ఫండమెంటల్ లెవెల్లో మీకు బేసిక్స్ నేర్పిస్తారో, మిమ్మల్ని మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ గా మార్చుకోవడానికి హెల్ప్ చేస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే మీరు చూస్ అనేది చేసుకోవాలి. ఎవరైతే వాళ్ళ మీద డిపెండెన్సీ క్రియేట్ చేస్తున్నారో లేదా జస్ట్ టిప్స్ ఇస్తున్నారో వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకండి. ఇప్పుడు టిప్స్ ప్రాఫిటబుల్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఓన్లీ టిప్స్ ఇస్తాము, ఓన్లీ స్ట్రాటజీ ఇస్తాము, లాజిక్ నేర్పించాము, ఫండమెంటల్స్ నేర్పించాము అని అనుకుంటే అలాంటి ట్రేడర్ ఇంకా మెంటర్ నుంచి కూడా మీరు దూరం అనేది ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి కమ్యూనిటీ ఉందా లేదా, సపోర్ట్ ఉందా లేదా అని కూడా మీరు చెక్ అనేది చేయాలి. సో జస్ట్ ఏదో ఆన్లైన్ లో ఏదో రికార్డెడ్ వెబినార్ అవ్వచ్చు, సెమినార్ అవ్వచ్చు, అది చూసి వదిలేసామా లేదా అన్నది కాకుండా మీరు యాక్చువల్ గా ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాక్టికల్ గా చాలా మారిపోతాయి. సో లైవ్ గా మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా సపోర్ట్ ఇస్తున్నారా? లేదు అని అంటే అట్లీస్ట్ వాళ్ళు లైవ్ లో మార్కెట్ లో స్టూడెంట్స్ ట్రేడ్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే అది క్లారిఫై చేయడానికి 1 month, 3 months, 6 months ఏదో ఒక టైం ఫ్రేమ్ లో మీకు Q&A సపోర్ట్స్ అవ్వచ్చు, వీక్లీ లైవ్ సెషన్స్ అవ్వచ్చు, లేకపోతే డౌట్ క్లియరింగ్ సెషన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా కండక్ట్ చేస్తున్నారా లేదా? అండ్ ఒకవేళ ఈ కోర్స్ మెంబర్స్ అందరినీ ఏదైనా గ్రూప్ లో పెట్టి కమ్యూనిటీగా మెయింటైన్ చేస్తున్నారంటే అది ఇంకా బెస్ట్. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఎవరైనా ఆఫర్ చేస్తున్నారని చూసుకుంటే అది మీకు బెటర్ గా యాడ్ ఆన్ గా ప్లస్ అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు చూస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ లో సెబీ రిజిస్ట్రేషన్. చాలా మంది మెంటర్స్ మేము సెబీ రిజిస్టర్డ్ అని చెప్పి పిలుస్తుంటారు, బట్ ఎవరిదో రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది వాళ్ళు వాడుకొని వాళ్ళు పెడుతుంటారు. సో మీరు ఏం చేయాలంటే వాళ్ళ సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్ ని తీసుకొని సెబీ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు సింపుల్ గా రిజిస్ట్రేషన్ నెంబర్ నొక్కితే ఆ మెంటర్ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా అని మీకు డీటెయిల్స్ కన్ఫర్మ్ గా వస్తాయి. సో మీరు అలాగా కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకొని నిజంగా వాళ్ళు ఫ్రాడా లేకపోతే జెన్యున్ గా రిజిస్టర్డా కాదా అని కూడా మీరు వ్యాలిడేట్ అనేది చేసుకోవచ్చు. సో ఆ స్టెప్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ ఎవరైనా మేము సెబీ రిజిస్టర్డ్ అని చెప్పి కోట్ చేస్తుంటే సెబీ రిజిస్ట్రేషన్ కాకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మేము సెబీ రిజిస్టర్డ్ అని చెప్పి ఒకవేళ ఫ్రాడ్ చేస్తుంటే అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. సో ఈ ఫిల్టర్స్ అన్నిటితో సర్ఫేస్ లెవెల్లో అట్లీస్ట్ ఒక ట్రేడర్, ఒక గురువు, ఒక మెంటర్ మీరు ఎవరు ఎలా పేరుతో పిలుచుకున్నా కూడా వాళ్ళు మీకు రైటా కాదా అని మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుంది అని అంటే చాలా మంది నన్ను కూడా డిబేట్ చేసి క్వశ్చన్ చేసేది ఏంటంటే మనం ఆఫ్లైన్ లో కోర్సెస్ తీసుకోవడం బెటరా, ఆన్లైన్ లో కోర్సెస్ తీసుకోవడం బెటరా, లేకపోతే యూట్యూబ్ లో ఏదైతే ఫ్రీ లెర్నింగ్ ఉందో అది చూస్ చేసుకోవడం బెటరా అని చెప్పి కూడా చాలా మంది డౌట్స్ అనేది అడుగుతుంటారు. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి అని అంటే యూట్యూబ్ లో మీకు దొరికే నాలెడ్జ్, యూట్యూబ్ లో మీకు దొరికే డెప్త్ ఏ ఆఫ్లైన్ కోర్సు, ఏ ఆన్లైన్ కోర్సు ఎక్కడ మీకు దొరకదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది వాస్ట్, అక్కడ నాలెడ్జ్ అబండెంట్ గా ఉంది. సో ఎవరైతే నిజంగా ప్యాషనెట్ గా నేర్చుకోగలిగే టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, ఇండిపెండెంట్ గా ఆలోచించే శక్తి ఉందో వాళ్ళందరికీ యూట్యూబ్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. యూట్యూబ్ లో కాన్సెప్ట్స్ నేర్చుకొని ప్రాక్టికల్ గా లైవ్ లో ట్రేడ్ చేస్తే మీకు దానికంటే బెస్ట్ ఇంకేది లేదు. కానీ పెయిడ్ కోర్సెస్ అవ్వచ్చు, లేకపోతే లైవ్ కోర్సెస్ ఆఫ్లైన్, ఆన్లైన్ ఇవన్నీ ఎవరి కోసం హెల్ప్ఫుల్ అనుకుంటే ఎవరికైతే అసలు ఏమీ రాదో, జీరో ఉందో వాళ్ళకి ఇప్పుడు మనం స్కూల్కి ఎందుకు వెళ్తాం? స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఉంటుంది, ఒక కోర్సెస్ లైన్ గా ఉంటాయి, మనకి నేర్పించడానికి ఒక ట్యూటర్, ఒక మెంటర్, ఒక టీచర్ అనేది ఉంటారు, డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి ఒక వ్యక్తి ఉంటారు. అండ్ మీరు నేర్చుకుంటున్నారా లేదా అని మీరు రెస్పాన్సిబిలిటీ ఇంకొకరికి ఇచ్చి మీరు సక్సెస్ఫుల్ అవ్వడానికి వాళ్ళని అకౌంటబిలిటీ కూడా మెయింటైన్ చేయడానికి మనకి కోర్సెస్ అవన్నీ హెల్ప్ అవుతాయి. సో మీకు నా సక్సెస్ కి
ఇంకొకళ్ళు బాధ్యత తీసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మీరు ఆన్లైన్ కోర్సెస్ అవ్వచ్చు, వెబినార్స్ అవ్వచ్చు, వీటన్నిటికి వెళ్ళొచ్చు. లేదు నాకు నేను చాలా సెల్ఫ్ సఫిషియెంట్, నేను నేర్చుకుంటాను, నాకు నేను సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాను అనుకుంటే మీరు హ్యాపీగా యూట్యూబ్లో అనేది మీరు కోర్సెస్ అనేవి ఫాలో అయిపోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఈ టాపిక్ అరౌండ్గా కూడా మీకు క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో మీరు ఆఫ్లైన్లో ఆన్లైన్లో కోర్సెస్ తీసుకుంటున్నారా, యూట్యూబ్లో ఎవరినైనా ఫాలో అవుతున్నారా, ఏ అప్రోచ్ ఉన్నప్పటికీ కూడా నేను ఇందాక మీకు స్క్రీన్ మీద ఇప్పుడు చెప్పిన ఏవైతే ఫిల్టర్స్ ఉంటాయో ఇవన్నిటిని మీరు 1 by 1 చెక్ చేసుకొని మీరు మాక్సిమం టిక్ మార్క్స్ మీకు వస్తున్నాయి అనుకుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవ్వచ్చు, ట్రస్ట్ లెవెల్స్ అవ్వచ్చు, మీరు అంత బిల్డ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అట్ ది ఎండ్ నా ఒక విషయం ఏంటి అని అంటే, లేకపోతే నా ఆశ ఏంటంటే, ఎవ్వరూ కూడా రాంగ్ మెంటర్ని, రాంగ్ ట్యూటర్ని చూస్ చేసుకొని టైం అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, మెంటల్ పీస్ అవ్వచ్చు, ఇవన్నీ కోల్పోకూడదు. కాబట్టి రైట్ పర్సన్ని ఫాలో అవ్వండి అండ్ రైట్ మెంటర్ని చూస్ అనేది చేసుకోండి. అండ్ వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే ప్రతి ఒక్కరితో షేర్ అనేది చేయండి. అండ్ ఛానల్ వాల్యుబుల్గా అనిపిస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.